ఎత్తి అయితే ఇందులో ఇక్కడ 3 ఇన్సిడెంట్స్ జరగడం 25 దాకా 10-15 దాకా జరిగింది. కానీ 3 ప్రధానమైన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఒకటి కిరణ్ రాయల్ జనసేన అమ్మాయి ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పింది, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా బయట చెప్పింది. తర్వాత అక్కడ ఏంటి, లైంగిక సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీ సెటిల్ అయింది, కానీ లైంగిక సంబంధం అనేటటువంటి దాన్ని జస్టిఫై చేసుకున్నారు. అతని మీద సస్పెన్షన్ అన్నారు. ఇప్పుడు అతను అదే పార్టీ తరపున పనిచేసి మాట్లాడుతున్నాడు కదా. దెన్ ఏంటి అక్కడ నెంబర్ 1. నెంబర్ 2, ఆదిమూలంది వదిలేసేయండి. ఆదిమూలంది అమ్మాయి బయటకు వచ్చింది, అది కూడా ఆర్థిక సెటిల్మెంట్. కాకపోతే వీళ్ళు పార్టీని సస్పెండ్ అన్న చేశారు, వాళ్ళు కూడా సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ ఆదిమూలం తెలుగుదేశం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు, అది సెటిల్మెంట్. రైల్వే కోడూరు అతన్ని క్లియర్ గా అమ్మాయి బయటకు వచ్చి ఇప్పటికి కూడా ఆవిడ మీదనే కేసు పెట్టారు. తర్వాత మొన్న మధ్యన ఎమ్మెల్యే అతనిది ఓపెన్, అమ్మాయే బయటకు వచ్చారు. అమ్మాయి ఇక్కడ ఏమైపోతుందంటే, ఇదివరకు తెలియని మహిళల యొక్క సంభాషణ విషయంలో హనీ ట్రాప్ జరిగితే వాళ్ళు కామాంధులు, ఇక్కడ అమ్మాయిలే వచ్చి ఓపెన్ గా చెప్తుంటే అమ్మాయిలు పతితలు, వీళ్ళు పవిత్రులు. అదే కదా, అమ్మాయిలు పతితలు, అమ్మాయిలు బ్లాక్ మెయిల్ చేయడానికి చేశారు, వీళ్ళు మాత్రం పవిత్రులు, వాళ్ళు పతితలు.